వస్తున్నాం. దేవుని కోసం, దేవుని మేలు పొందుకోవడానికి ఇక్కడికి వచ్చాం కనుక చక్కగా పాటలు పాడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ, ఆరాధన చేస్తున్నప్పుడు చక్కగా చప్పట్లు కొడుతూ, ఆత్మచేత నింపబడుతూ ఉంటే దేవుడు నీకు కూడా మేలు చేస్తాడు. ఇలాగే ఒక అబ్బాయి ఒక వారం చర్చికి వచ్చాడంట. అక్కడ బాగుంటుంది, పాటలు బాగుంటాయి, ఆరాధన బాగుంటుంది, వాక్యం బాగుంటుంది, మంచి దైవజనుడు చక్కటి ఉపదేశాన్ని ఇస్తాడని తెలుసుకొని చాలా దూరం నుండి మందిరానికి వచ్చాడు. ఒక వారం చెప్పాడు. ప్రార్థన అయిపోగానే, పాస్టర్ గారండి, నేను పలానా దగ్గర నుండి వస్తున్నాను, పలానా ఊరు మాది, ఇలా మీ గురించి తెలుసుకొని వస్తున్నానని చెప్పాడు. మంచిదయ్యా, వారం వారం రా అన్నాడు. రెండో వారం వచ్చాడు, రెండో వారం కలిశాడు, మూడో వారం కూడా వచ్చాడు. బాగున్నావా బ్రదర్ అన్నాడు పాస్టర్ గారు. బాగానే ఉన్నాను కానండి, రేపు వచ్చే వారం నుంచి నేను రావటం లేదండి ప్రార్థనకు అన్నాడు. అదేంటి బాబు, ఎందుకని రావటం లేదు నువ్వు అన్నాడు. లేదండి, నేను ఇక్కడ అంతా బాగుంటుందని వచ్చాను, నాకేమీ ఇక్కడ నచ్చలేదండి అన్నాడు. నీకేమి నచ్చలేదు ఇక్కడ అన్నాడు. లేదులేండి, దేవుడు మేలు చేస్తాడని, దేవుడు నాకు అన్ని విధాలుగా బాగుంటుందని వచ్చాను, కానీ నేను ఎందుకో ఇక రాబుద్ది కావట్లేదు అన్నాడు. అది ఎందుకని రాబుద్ది కావటం లేదు, ఏంటయ్యా పరిస్థితి అంటే, ఏమి లేదండి, ఇక్కడ అంతా బాగుంటుందని వచ్చాను, అందరికంటే ముందే వచ్చాను, వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ఏంటో వచ్చిన దగ్గర నుండి కొందరు తిరుగుతున్నారు, వచ్చిన దగ్గర నుండి కొందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఏదో గందరగోళంగా గజిబిజిగా ఉంది, క్రమశిక్షణ లేదేమో, ఆత్మ లేదేమో, దేవుడు లేడేమో, నేను రావడం వేస్ట్ ఏమో అనుకున్నానండి. ఫస్ట్ వారం అలాగే ఉంది, రెండో వారం అలాగే ఉంది, మూడో వారం కూడా అలాగే ఉందండి, నేను అందుకే రావటం లేదు అని అన్నాడు. ఆ అబ్బాయి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఓహో తమ్ముడు, అట్లాగైతే ఇంకొక వారం రా నా కోసం, రేపొక్క వారం వచ్చి నువ్వు రాగానే నన్ను కలువు, ఇంకా నెక్స్ట్ వారం నుండి నువ్వు రావద్దు, నువ్వు అనుకున్నట్టే నువ్వు రావద్దు, ఒక్క వారం నా కోసం రా తమ్ముడు అంటే, సరే వచ్చాడు. నాలుగో వారం కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత పాటలు అయిపోయినాయి, ఇక సాక్షాత్ టైంలో వచ్చాడు ఆ అబ్బాయి. కలమన్నాడుగా పాస్టర్ గారు, వెంటనే వచ్చి, పాస్టర్ గారండి వందనాలండి, వచ్చానండి, మీరు రమ్మన్నారు కదా, ఈ ఒక్క వారం రమ్మన్నారు కదా, వచ్చానండి, వందనాలండి, ప్రైజ్లాడండి అన్నాడు. ఆహా, నువ్వు వచ్చావా, మరి నీకు ఇక్కడ ఇలా అనిపించింది కదా, సరే ఒక పని చేయి అని ఒక గ్లాస్ నిండా నీళ్ళు ఇచ్చి ఆ అబ్బాయి చేతిలో పెట్టి, ఇప్పుడు సాక్షాత్ జరుగుతున్నాయి, ఆ తర్వాత ఆరాధన జరిగిద్ది, ఆ తర్వాత వాక్యం కూడా జరిగిద్ది, లాస్ట్ ప్రార్థన వరకు నువ్వేం చేస్తావంటే, ఈ గ్లాస్ నిండా నీళ్ళు ఇచ్చాను కదా, ఈ నీళ్లు చేతితో పట్టుకొని చర్చి అంతా రౌండ్ అయ్యి, ఎప్పటి వరకు వేస్తావు, ప్రార్థన అయిపోయేంత వరకు తిరుగుతూ ఉండు, తర్వాత నేను చెప్తాను, ఇక నెక్స్ట్ వారం నుండి నువ్వు రావద్దయ్యా అన్నాడు. ఓ ఇంతేనే పాస్టర్ గారు, నాకు చాలా టాలెంట్ ఉంది, నేను బాగా పనిచేస్తానని గ్లాస్ ఇలా పట్టుకొని చిన్నగా తిరుగుతున్నాడు. ఇక మందిరం అంతా తిరుగుతున్నాడు. సాక్ష్యాలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది, కానుకలు అయిపోయినాయి, లాస్ట్ ప్రార్థన అయిపోయింది, ప్రార్థనలు చేశాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయిని పిలిచాడు. పాస్టర్ గారండి, మీరు చెప్పినట్లే తిరిగాను, ఇక ఇదిగోండి గలాసని అక్కడ పెట్టాడు. ఏంటి గ్లాసు, ఒక్క చుక్క కూడా నీళ్లు కింద పోనీలేదుగా అన్నాడు. లేదండి, మీరు చెప్పారుగా ఒక్క చుక్క కూడా నీళ్లు కింద పోకుండా తిప్పమన్నారుగా, తిప్పానండి, ఒక్క చుక్క కూడా పోనివ్వలేదని అన్నాడు. ఆహా, మరి ఇంక రేపు ఆరు నుంచి రావుగా అన్నాడు. ఇంకా రాలేనండి అన్నాడు. నువ్వెందుకు రాలేదు చెప్పావు కదా, ఫస్ట్ వారం నీకు అలాగే అనిపించింది, రెండో వారం అలాగే అనిపించింది, మూడో వారం అలాగే అనిపించింది కదా, మరి ఈ వారం నీకు ఎలా అనిపించింది, అందరూ తిరుగుతున్నారా, అందరూ మాట్లాడుకుంటున్నారా, క్రమశిక్షణ లేదా, ఆరాధనలో ఎలా ఉన్నారు, నీకు ఈరోజు ఎలా అనిపించిందంటే, నాకేం తెలుసండి ఎలా అనిపించిందో, అదేంటి ఈరోజు ప్రార్థనకు వచ్చావు కదా, చర్చిలో ఉన్నావు కదా, నీకేం అనిపించలేదంటే, ఒకరితో నాకేం పని అండి, మీరు నాకు పని అప్పగించారు కదా, అందులో ఒక్క చుక్క నీళ్లు కింద పడకుండా చూసుకోవాలని ఒకరితో నాకు అనవసరమని నువ్వు చెప్పిన పనిలో నిమగ్నం అలాగే తిరిగానండి, ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలియదని అన్నాడు ఆ అబ్బాయి. గట్టిగా చెప్పండి ఒకసారి.
అలాగునే ప్రార్థనకు వచ్చావు కదా, ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉంది. నువ్వు దేని కొరకు వచ్చావో దాని మీదే మనసు ఉంచితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. గుర్తుందా అని చెబితే, పాస్టర్ గారు నన్ను క్షమించండి, ఇక ఎప్పుడు ఆరాధన నేను మిస్ చేసుకోను అన్నాడు. హల్లెలూయా చెప్పండి.